శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే అసంఖ్యమైనటువంటి బంధుజన సమూహాలు అనబడేటువంటి నదులు ఎలా ఉన్నవి అంటే బంధుజన సమూహాలు అంత గంభీరమై ఉన్నారు. విశాలమైనట్టి ఈ కాలసాగరం వైపుకు నిరంతరం కూడా ప్రవహిస్తూనే ఉన్నవి. అంటే ఎల్లవేళలా ఈ బంధువులు జనులు అనేటువంటి సమూహాలు ఎల్లవేళలా కొనసాగుతూనే ఉంటాయి సంసారమునందు అని తెలియజేస్తూ, ఈ దేహమనే రత్నశలాక నాశమను పంక సముద్రమును ఎక్కడనో ప్రతి జన్మయందు కూడా మునుగుచూనే ఉన్నది. ఈ చింతా చక్రమునందు చిరకాలము బంధింపబడినదియు దుష్ట క్రియాచారంబు చేత ప్రసిద్ధము అయిన ఈ చిత్తము గత్తమందలి అంటే గోతిలో ఉన్నటువంటి ఆవర్తనము కలిగినటువంటి తృణము వలె పరిభ్రమిస్తూనే ఉన్నది. ఎలాగా అంటే ఒక గొయ్యి ఉన్నది, గర్తమున అంటే లోయలో ఉన్నటువంటి ఆ యొక్క నీళ్ళలో వచ్చేటువంటి సుడిగుండంలో పడిన గడ్డిపోచ తిరిగినట్టుగానే తిరుగుతూ ఉంటుంది. అంటే అనంత కార్య సముదాయము అనేటువంటి మహాతరంగాల యందు చింత అనే తాండవ నృత్యం సహితమై ఈ ప్రవహిస్తూ చిత్తము క్షణకాలం కూడా విశ్రాంతిని ఏమాత్రము పొందటం లేదు. ఇదం కృతం కరోమీదం కరిష్యామీదం మిథ్యలం కలనాజాలవలిత మూర్ఛితామతి పక్షిని. దీనిని చేశాను, ఇది చేస్తూ ఉన్నాను, దీనిని ఇంకా కూడా చక్కగా చేస్తాను. ఇలాంటి చింతలతో కూడుకొని ఈ చింత ఆలోచన సమూహాలు అనే వలయందు బంధింపబడి బుద్ధి అనేటువంటి పక్షి నిజంగా మూర్ఛనే పొందుతూ ఉన్నది. దీనిని చేశాను, ఇది చేస్తూ ఉన్నాను, ఇంకా దీనినైతే లెస్సగా చేయగలను అనేటువంటి ఈ ఆలోచన సమూహాల వలయందు బంధింపబడి బుద్ధి అనేటువంటి పక్షి తనను తాను మర్చిపోతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు ఈతడు నా మిత్రుడు అతడు శత్రువు అనేటువంటి ఈ ద్వంద్వరం అంటే మిత్రుడు శత్రువు అనేటువంటి ద్వంద్వరూపమైనటువంటి మహాగజము నీల కమలములాగానే నా యొక్క మర్మస్థానాలను భేదించి వేస్తూ ఉన్నది. ఈ చింతా నదీ తరంగజాలమయ మహావర్తమున అతి చపలమైనటువంటి మనస్సు అనేటువంటి చేప క్షణంలో వృద్ధి పొందుతూ ఉన్నది. అనాత్మీయాని దుఃఖాన్ని బహూన్యేపం విధాన్యపయం ఆత్మబుద్ధ్యా విచిన్వానో జనో గచ్చతి దీనతాం. ఈ విధంగా దేహాదులందరి ఆత్మబుద్ధి చేత అనాత్మరూపములకు పెక్కు దుఃఖాలను సేకరిస్తూ జీవుడు దీనత్వాన్నే పొందుతూ ఉన్నాడు. అంటే దేహము అనేటువంటిది చిత్తము యొక్క సంబంధము చేత దేహ చిత్త సంబంధములు అవడం చేత అనాత్మీయాలే అయినటువంటి అంటే ఈ చిత్తము సత్యము కాదు, దేహము సత్యము కాదు, ఈ రెండు కూడా అస్థిరమైనటువంటివే. ఈ ప్రకారాలైనటువంటి దేహ చిత్త సంబంధాలు అవడం చేత ఈ రెండు కూడా అస్థిరములే అగు. ఈ ప్రకారమైన అనేక దుఃఖాలను ఆత్మబుద్ధితో సేకరించేటువంటి ఏ విధంగా అంటే ఇది సత్యము అనే భావనతో సేకరిస్తుంది. అందువల్ల ఆ దేహాదులు ఎందలు దుఃఖాలు అన్నీ కూడా నా దుఃఖాదులు అని తలస్తూ మనుజుడి దీనత్వాన్ని పొందుతూ ఉన్నాడు కదా అనే చెబుతూ, బహువిధ సుఖ దుఃఖ మధ్యపాతి వితత జరా మరణ ప్రవాత భగ్న జగదుదర గిరౌ లుటజ్జనోయం గతరస పర్ణవదేతి జర్జరత్వం.
పలు విధాలైనటువంటి సుఖాల నుండి కానీ దుఃఖాల యందు కానీ పడి ఈ యొక్క ముసలితనము మరణములు అనేటువంటి వాయువు చేత కొట్టబడి జగత్తు అనే పర్వతంపై పొర్లుచు ఈ జనులు రసశూన్యమైనటువంటి శుష్క పత్రాలు లాగానే రసం పీల్చేసి ఎండిపోవడానికి సిద్ధమైనటువంటి ఆకులులాగానే శిథిలత్వాన్ని పొందుచూ ఉన్నారు అని చెబుతూ, ఎలాగంటే బహువిధాలైనటువంటి సుఖదుఖాల యందు పడిపోయి ఈ ముసలితనము మరణము అనేటువంటి వాయువు చేత కొట్టబడి జగత్తు అనేటువంటి పర్వతంపై పడి దొర్లుచు మరి ఎలా అక్కడ వచ్చిపోయేటువంటి దానిలో శరీరాలు రాకపోకలు జరుగుతూ ఉండడమే కదా జగత్తు అనే పర్వతంపై పొరలడం అంటే. అంతేకాదు ఈ జనులు రసశూన్యమైనటువంటి శుష్క పత్రాలలాగానే శిథిలత్వాన్నే పొందుతూ ఉన్నారు అని చెబుతూ, ఈ విధంగా శ్రీ వశిష్ఠ గురుదేవులు వారిద్దరూ కూడా భాసుడు విలాసుడు అనుకున్నటువంటి విషయాలను గురించి తెలియజేసి ఇంకా ఇలా అంటున్నారు. ఏవం తౌ కుశల ప్రశ్నం కృతవంతౌ పరస్పరం కాలేన సాధ్య విమలం జ్ఞానం మోక్షం తతోగతౌ. ఓ రామ, ఈ విధంగా వారు ఇద్దరూ కూడా పరస్పరం కుశల ప్రశ్నలు చేసుకున్నారు. కాలక్రమంలో వారు నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. ఆ జ్ఞానాన్ని పొంది వారు ఇరువురు కూడా ముక్తిని పొందారు అని చెబుతూ, ఎలాగంటే ఓ రామ, ఈ ప్రకారంగా వారిద్దరూ కూడా పరస్పరం ప్రశ్నించుకున్నారు, ఒకరివి ఒకరు సవరించుకున్నారు. కాలక్రమంలో వారు అటువంటి నిర్మలమైనటువంటి తత్వంలో ఉండి మరి మాలిన్యరహితమైనటువంటి జ్ఞానాన్ని పొంది ముక్తిని చెందారు అని చెబుతూ, తతో వచ్మి మహాబాహో యదా జ్ఞానే తరాగతి నాస్తి సంసార తరణే పాశబంధస్య చేతసః. కాబట్టి మహాబాహుడవో రామ, ఈ కారణం చేత పాశము వలె బంధనానికి హేతువైనటువంటి చిత్తం ఏదైతే ఉన్నదో అది సంసార సాగరాన్ని దాటాలి అనేటువంటి జ్ఞానము తప్ప మరి ఏదైనా ఇంకొక గతి ఉన్నదా అంటే లేనే లేదు. ఎలాగంటే రామ, పాశములాగానే బంధించినట్టే త్రాళ్లతో కట్టివేస్తే కనుక బంధింపబడినట్లుగానే ఈ చిత్తమునకు సంసారమును దాటడానికి జ్ఞానం తప్ప మరొక మార్గం ఉన్నదా అంటే నేను లేదు అని తెలియజేస్తూ ఉన్నాను అని చెబుతూ, ఇదం భవ్యమతే దుఃఖమనంతమపి పేలవం కుకగస్యాతరోంబోధి సర్ప రేర్ఘోష్పాధాయతే. అంటే సముద్రము దాటాలి అంటే చిన్న పక్షి అయితే సముద్రాన్ని దాటలేదు. అదే గరుడ పక్షి అనుకో, అదేం చేస్తుంది, సముద్రాన్ని ఈ దరి నుండి ఆ దరికి దాటవేస్తుంది. ఎలాగా అంటే చిన్న పక్షి ఏం చేస్తుంది, దాన్ని దాటలేదు కదా. గరుడ పక్షి అయితే దానికి ఆవు పాదము అంత స్థలములో నీరున్నట్లుగానే భావించి సముద్రాన్ని దాటివేస్తుంది. అలాగే ఈ సంసార దుఃఖమంతా కూడా అనంతమే అయినప్పటికీ కూడా వివేకి అయిన వాడు, సత్య అసత్య వివేచన కలిగిన వాడు, వానికి ఈ సంసార దుఃఖము అనేటువంటిది అత్యల్పమే అవుతుంది. అంటే చిన్న పక్షికి సముద్రాన్ని దాటడానికి కష్టమే, అసఖ్యమే అవుతుంది, అది ఎటు కూడా దాటలేదు. అదే గరుత్మంతునికైతే అది గోవు పాదమంతగానే తోచినట్లుగానే ఈ సంసార దుఃఖము అంతా కూడా గొప్పది అనంతమైనదే అయినా వివేకవంతుడికైతే అది అత్యల్పంగానే కొద్దిగానే తోస్తుంది. కాబట్టి అంటే సులభంగానే దానిని దాటివేయగలుగుతాడు సంసార సాగరాన్ని అని తెలియజేస్తూ, అంతేకాదు దేహాతీత మహాత్మా నశ్చిన్మాత్ర స్వాత్మని స్థితాః దూరాద్దేహం సమీక్షంతే ప్రేక్షకో జనతామివ. ప్రేక్షకుడు జన సమూహాన్ని వీక్షించినట్లుగానే దేహాతీతులను
చిన్మాత్రమందు స్థితి గలవారును అగు మహాత్ములు దూరమున ఉండి ఈ శరీరాన్ని చూస్తూ ఉంటారు. ఎలాగంటే దేహాతీతులను, దేహానికి అతీత స్థితిలో ఉన్నటువంటి వారు ఈ చిన్మాత్ర రూపమైనటువంటి స్వాత్మయందు తన యొక్క ఆత్మతత్వమునందు స్థితి కలిగి ఉన్నటువంటి వారు అయిన మహాత్ములు ఎలా చూస్తారు అంటే, ప్రేక్షకుడు జనులను చూసినట్లుగానే దూరము నుండి తన దేహాన్ని వీక్షిస్తాడు. తను ఎక్కడున్నాడు? దేహమునందే ఉన్నాడు. కానీ దేహాన్ని తన యొక్క స్థితి ప్రకారం దూరీకరించి ఉన్నాడు. దేహే దుఃఖాది సంక్షుబ్ధే కానః క్షితి రూపస్థిత రథే విధురితే భగ్నే సారదేహి కేవ ఖండన. దేహము అత్యంత సంక్షోభముగా చెందినప్పటికీ, ఏ విధంగా? దేహము అత్యంత సంక్షోభము చెందినను బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా చిన్మాత్ర స్వరూపులకు మనకేమిటి నాశనము? రథము విరిగిన సారథికేమిటి హాని? ఎలాగంటే, దేహము దుఃఖముతో కూడి మహా సంక్షోభాన్ని పొందుతూ ఉన్నది. అయితే మాత్రం దానికంటే వేరై ఉన్నటువంటి చిదాత్మ స్వరూపలమే కదా మనం. అలాంటప్పుడు మనకి ఆ దేహము దుఃఖముతో మనకేమీ హాని ఉంటుందా? ఉండదు కదా. రథం విరిగిపోయింది లేదా నాశనమైపోయింది, సారథికి ఏమైనా హానియా? కాదు. అలాగనే ఎలాగంటే, మనసి క్షుబ్ధతాం యాతే చిత్వస్యాంఘ్యం కిమాగతం తరంగజాల సంతానే వైపరీత్యం కిమంబుధే. మనస్సు సంక్షుభితమైనటువంటి అయినప్పటికీ కూడా చైతన్యానికి ఏమైనా నష్టం ఉంటుందా? ఉండదు కదా. తరంగ రూపమున జలము విస్తరించగా సముద్రం యొక్క పూర్ణత్వానికి ఏమైనా హాని ఉంటుందా అంటే ఉండదు. ఎలాగంటే, ప్రియుడవగు రామచంద్ర మనసు బాధపడింది. అంటే మనసు క్షోభ చెందింది. దానివల్ల చిద్రూపమైనటువంటి ఆత్మకు ఏమైనా హాని ఉంటుందా అంటే ఉండదు కదా. ఎలాగంటే, తరంగ జలాలు చంచలము చేత, అంటే ఆ నీళ్ళల్లో పుట్టినటువంటి తరంగాలు ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటాయి. దాని యొక్క సంచలనము చేత సముద్రానికి ఏమైనా ముప్పు ఉన్నదా? లేదు కదా అని చెబుతూ, కే భవన్ పయసాం హంసాః పయసాముపలాశ్యకే కాః శిలాః కిల దారుణాం కే భోగాః పరమాత్మనః. హంస శిలలతో జలమునకేమి సంబంధము? లేకపోతే కాష్టమునకు శిలతో ఏమి సంబంధము? అలాగనే పరమాత్మకు భోగాలతో ఏమి సంబంధము అంటే, హంస ఉన్నది, దానికి శిలలతో సంబంధం ఏమున్నా ఉన్నదా? లేదు. హంస శిలలతో జలమునకేమి సంబంధము అంటే, హంసలకు నీటికి ఏమైనా సంబంధం ఉన్నదా? లేనే లేదు. అంతేకాదు, కాష్టానికి, కొయ్యలకు, శిలకు ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు. అలాగే పరమాత్మకు భోగాలతో ఏమీ సంబంధం లేదు. అనగా హంసలకు నీటికి ఏమీ సంబంధం లేదు, నీటికి శిలలకు ఏమీ సంబంధం లేదు, శిలలకు కొయ్యలకు ఏమీ సంబంధం లేదు. అట్లాగే పరమాత్మకు విషయభోగాలకు ఏమీ సంబంధం లేదు. అంటే అసంగమైనటువంటి చిద్రూపాత్మకు వానితో ఏ సంబంధము లేదనే కదా అర్థం అని చెబుతూ, సంబంధః కా ఇవ శ్రీమాన్ శైలాపర సముద్రయోః అంతరే గిరి సంబాధే కశ్య చిత్తత్వో బంధయోః. శ్రీమంతుడవగు ఓ రామ, మధ్య మధ్య పర్వతాల చేత నిండిపోయినప్పటికీ కూడా సముద్రమునకు ఆ పర్వతాలతో ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు. అలాగనే చైతన్యానికి బంధనహేతువైన సంసారానికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఉండదు కదా.
అంటే మధ్య మధ్య పర్వతాల చేత, సముద్రంలో మధ్య మధ్య పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాల చేత వ్యాప్తమై ఉన్నప్పటికీ కూడా సముద్రానికి ఆ పర్వతాలకి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఉండదు. అలాగే చిద్రూపమగు ఆ ఆత్మకు బంధము అంటే సంసారానికి ఏమైనా సంబంధం ఉంటుందా అంటే ఉండదు అని చెబుతూ అప్యుత్సజ్జోహ్యమానాని పద్మాని సరిదంబసాం కాని నామ భవంతిహ శరీరాని తదాత్మనః. తన యందు ధరించి ఉన్నప్పటికీ కూడా జలానికి కమలముతో ఏమీ సంబంధం లేనట్లుగానే ఆత్మకును దేహాలతో ఏమీ సంబంధం లేనే లేదు. ఎలాగంటే ఇప్పుడు పద్మాలు ఉన్నాయి, అవి ఎక్కడున్నాయి? నీటి ఒడి యందే ఉన్నాయి. అలాగా తన ఒడి యందు ధరించుకొని ఉన్నప్పటికీ కూడా పద్మాలతో నదీ జలానికి ఏమైనా సంబంధం ఉన్నదా? సంబంధం లేనట్లుగానే ఈ శరీరముతోటి ఆత్మకు కూడా ఎటువంటి సంబంధము లేదు అని చెబుతూ, కాష్టము అంటే కొయ్యలతో జల సంయోగము చేత, ఏ విధంగానంటే కాష్ట కొయ్యల చేత, మరి నీటి యొక్క కలయిక చేత, అంటే కాష్ట కణములు ఉన్నతములగునట్లుగానే దేహాత్మల యొక్క పరస్పర అభేద బుద్ధి చేత సుఖము దుఃఖము మొదలైన చిత్తవృత్తులు వృద్ధి అవుతూనే ఉంటాయి. కాష్టజల సంబంధము చేత జలమున కాష్టము యొక్క ప్రతిబింబాలు గోచరించినట్లుగానే ఇప్పుడు కొన్ని కొయ్యలు నీళ్ళల్లో పడిపోతే ఆ జలానికి, ఆ నీళ్ళకి, ఆ పడిపోయినటువంటి కొయ్యలకి ఏమైనా సంబంధం ఉన్నదా అంటే ఆ వాటి యొక్క సంబంధము చేతనే ఆ నీటిలో ఆ వేసినటువంటి కొయ్యల యొక్క ప్రతిబింబాలు గోచరిస్తూనే ఉంటాయి. అలాగానే ఆత్మయందు కూడా దేహములను కనబడుతూ ఉంటాయి. కానీ నీటికి కొయ్యకి ఎలాగా సంబంధం లేదు, అలాగే ఆత్మయందు కనబడేటువంటి దేహాలకి కూడా ఏ సంబంధము లేదు అని తెలియజేస్తూ, అద్దము తరంగాదులు యందు కనపడేటువంటి ప్రతిబింబాలు సత్యములు కానీ అసత్యములు కానీ కాక అనిర్వచనీయములే అగునట్లుగా ఆత్మయందు శరీరములను కూడా అనిర్వచనీయమైనటువంటి రూపమునే ఉన్నవి. ఎలాగంటే దర్పణాదులు, తరంగాదులు, నీళ్ళల్లో కనపడేటువంటి ప్రతిబింబాలు, అద్దములలో కనపడేటువంటి ప్రతిబింబాలు సత్యాలు కానీ అసత్యాలు కానీ, వాటిని గురించి చెప్పాలి అంటే మాటలే లేనట్లుగానే ఆత్మయందు శరీరాలు కూడా ఆ విధంగా వచించడానికి సాధ్యము కానటువంటి రూపమునే ఉన్నవి అని చెబుతూ, దారువార్యు పలాస్ఫోటే దుఃఖితానయధ క్వచిత్ సంయుక్తేషు వియుక్తేషు న తదా పంచసూక్షతి. ఛేదింపబడినప్పటికీ కూడా కాష్టము, శిలలు, జలములు దుఃఖము నొందునట్లు పృథివీ మొదలైనటువంటి పంచభూతాలు దేహాల రూపమున పరిణితము కాగా, అటువంటి వానికి చందనాదులు అంటే గంధము మొదలైనటువంటి చందనాదుల యొక్క సంయోగం కలిగినప్పటికీ కూడా పుత్రాదుల వియోగము కలిగినను కూడా హాని కలుగదు కదా. ఎలాగంటే ఇప్పుడు అంతరంగమున ఏ విధంగా అంటే కొయ్య కానీ నీరు కానీ రాయి కానీ ఇవి నరకబడిన, పగలగొట్టబడిన, ఛేదింపబడినప్పటికీ కూడా ఎచ్చటను దుఃఖము పొందుతాయా? పొందవు. అదేవిధంగానే ఆ పంచభూతాలే దేహాది రూపమున పరిణామం పొందినప్పుడు, ఇప్పుడు పంచభూతాల యొక్క సమ్మిశ్రితరాలే కదా ఈ యొక్క ప్రతి దేహము కూడా. ఆ దేహాది రూపాలు ఏంటి అంటే పంచభూతాలే. కాబట్టి అవి అటువంటి మార్పులు చెందినప్పుడు ఆ దేహాది ఆకారములకు కొరడా కానీ చందనము కానీ మున్నగవాని యొక్క సంయోగం కలిగినప్పుడు కానీ, అంటే ఇప్పుడు ఆ దేహము మొదలైనటువంటి ఆకారాలకు కొరడాలు తయారు చేసిన దానికి, చందనము అనేటువంటి దానికి ఇటువంటి వాని యొక్క సంయోగము, వాటి యొక్క కలియక కలిగినప్పుడు
కలయిక కలిగినప్పుడు కానీ, స్త్రీలు పుత్రులు ధనము మొదలైనటువంటి వియోగం సంభవించినప్పుడు కానీ వాస్తవానికి దుఃఖాదుల యొక్క ప్రసక్తి ఉన్నదా అంటే లేనే లేదు అని చెబుతూ, అంటే కొయ్య యొక్క సంబంధము చేత జలమున చలనత్వ శబ్దాదులు కలుగునట్లుగానే, అంటే ఇప్పుడు నీటిలో వృక్షం పడింది, ఒక కొయ్య పడింది, అప్పుడు నీరు కదిలిపోతుంది, పెద్ద శబ్దం వస్తుంది. అలా కలిగినట్లుగానే ఈ చేతన సంబంధ మాత్రము చే జ్ఞానమయమైనట్టి, జ్ఞానముతో నిండిపోయినట్టి దేహము నుండి శబ్దము చలనము మొదలైన క్రియలు సంభవిస్తూ ఉన్నవి అని తెలియజేస్తూ, నశుద్ధ జడయోరేతాః సంవిదశ్చి శరీరయోః ఏతాహ జ్ఞానమాత్రస్య తస్మిన్నష్టే చిదేవనః. ఈ సుఖము కానీ దుఃఖము కానీ మొదలైన వృత్తులు శుద్ధాత్మకే కానీ జడ శరీరానికి కలగవు కదా, అజ్ఞానానికే కలుగుతాయి. ఆ అజ్ఞానము నశించిపోగా మనము ఏమై మిగులుంటాము అంటే చిన్మాత్రులుగానే మిగులుంటాము. వాస్తవంగా ఈ సుఖము కానీ దుఃఖము కానీ శుద్ధ చిద్రూపాత్మకు కానీ కావు కదా, జడమైనటువంటి శరీరానికే అంటే అది కాదు, అజ్ఞానానికి మాత్రమే కదా అవుతుంది. మరి ఎందుకు జడమైన శరీరము అంటే దానికి స్వయం చేతన లేదు కాబట్టి అది గమనించలేదు. మరి శుద్ధ చిద్రూపమైన ఆత్మక అంటే అది దేనికి అంటదు. మరి సుఖ దుఃఖాలు దేనికి? అజ్ఞానానికే. కాబట్టి ఆ అజ్ఞానము నశించిపోతే మనం ఏమై మిగిలిన్నాం? చిన్మాత్రులుగానే మిగిలి ఉన్నాం అని చెబుతూ, అంటే కొయ్య జలాల యొక్క అంటే కొయ్యకి నీటికి సంయోగమందు ఎటువంటి దానికి కూడా సుఖము కానీ దుఃఖము కానీ వాటి యొక్క అనుభవాలు లేనట్లుగానే దేహము దేహాభిమానముల యొక్క సంయోగమున ఎవ్వరికీ కూడా యథార్థంగా సుఖము కానీ దుఃఖము కానీ అనుభవం లేనే లేదు కదా. అంటే అజ్ఞాని యొక్క దృష్టి యందు ప్రపంచము సత్యంగా ఉంటుంది, జ్ఞాని యందు అంటే జ్ఞాని యొక్క దృష్టి యందు అసత్యముగానే ఉంటుంది కదా అని తెలియజేస్తూ, శిలా జలములకు అభ్యంతర సంయోగము కలగగా బాహ్య సంయోగము మాత్రము కలుగునట్లుగా ఆసక్తిరహితమై అభిమాన శూన్యమైనట్టి మనోవృత్తి చేత జ్ఞానికి బాహ్య విషయాలను గురించినటువంటి సుఖ దుఃఖ అనుభవం కలుగుతూ ఉంటుంది. అదే జలమునకు కొయ్యలకు అభ్యంతర సంయోగం లేనట్లు దేహాత్మలకు కూడా లేదు. ఏ విధంగా జలమునందు ఈ కాష్టము కొయ్య అనేది మునగదు, లోపల దానికి ఎటువంటి సంబంధం ఉండదు, అది నీటి యందు పడగానే నీటి యందు తేలుతుంది. అంటే దీనికి బాహ్య సంబంధమే కానీ అభ్యంతర సంయోగం లేదు. అలాగే దేహాత్మలకు కూడా దేహానికి ఆత్మకు కూడా అటువంటి అభ్యంతర సంబంధం అనేది లేనే లేదు. ఇంకా జల ప్రతిబింబాలకు మళ్ళీనే దేహాత్మలకు తాదాప్య సంబంధం కూడా లేదు. ఎలాగంటే జలమునందు ప్రతిబింబం కనబడుతుంది కదా, ఆ ప్రతిబింబానికి జలానికి ఏమైనా సంబంధం ఉందా? లేనట్లుగానే ఈ దేహానికి ఆత్మకు ఏమాత్రము కూడా తాదాప్యత ఏకమయ్యేటువంటి సంబంధం ఎప్పటికీ లేదు. అంటే విషయాలను వదిలివేసినటువంటి శుద్ధ జ్ఞానమందు అంతటా ఉన్నది. రెండు అనేటువంటి భావము చేతనే కళంకితమైనటువంటి తదితర జ్ఞానము ఉన్నది చూడు, అది ఎప్పటికీ సత్యమైనది కానే కాదు. భేతాల రూపాన్ని అంటే పిశాచ రూపాన్ని భావించడం చేతనే విశాలమైన భేతాలమే అగునట్లుగానే ఈ దుఃఖరహితమైనటువంటి ఆత్మ అంతఃకరణమున దుఃఖ భావన చేయడం చేతనే దుఃఖాన్నే పొందుతూ ఉంటుంది. స్వప్న స్త్రీ సురత స్థాను భేతాల సంగమాలలాగానే సంబంధం లేకపోయినప్పటికీ కూడా స్వప్నంలో స్త్రీని అనుభవించినట్లుగా ఉంటుంది. అంతేకాదు స్థానువు అంటే కదలకుండా ఉండేటువంటి కొన్ని కొయ్యలు, దూరంగా ఉన్న చెట్లు
పాతిపెట్టబడిన రాళ్ళు, వాటిని మరి పిశాచాల యొక్క సంఘములాగా మనం ఏమనుకుంటాం? చీకట్లో వాటిని దెయ్యాలో, భూతాలో, పిశాచాలో అనుకుంటాం. ఆ అనుకున్నట్లుగానే సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా అంటే, ఇప్పుడు స్థాను ఉన్నది, కదలదు చెట్టు, ఆ చెట్టుకు ఆకులు రాలిపోయినవి, దాన్ని మనం చూసి బేతాళం, పిశాచం అనుకుంటాం. అంటే మనం అనుకున్నటువంటి దానికి అక్కడ ఉన్నటువంటి స్థాను రూపంలో ఉన్నటువంటి చెట్టుకి మనం ఊహించిన బేతాళానికి సంబంధం ఉన్నదా? లేదు కదా. అలాగే స్వప్నంలో స్త్రీని పొందినట్లుగా వాడు కలగంటాడు, మెలకు వచ్చి చూస్తే వాని ప్రక్కన స్త్రీ ఉండదు. కానీ వాని యొక్క అనుభవానికి వాడు పొందినటువంటి మరి కలకి సంబంధం ఉన్నదా? లేదు. అలాగే అంతఃకరణము యొక్క నిశ్చయము చేత మాత్రమే సంబంధం ఏర్పడుతూ ఉన్నది అని చెబుతూ, అంటే మనసు కానీ, బుద్ధి కానీ, చిత్త అహంకారాదుల యొక్క నిశ్చయము చేత మాత్రమే సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. అంతేకాని ఇప్పుడు నీళ్ళల్లో పడినటువంటి కొయ్యల యొక్క సంబంధము అసత్ప్రాయమే కదా. అలాగనే ఈ దేహానికి ఆత్మల యొక్క సంబంధం కూడా మిథ్యయే అవుతుంది అని చెబుతూ, అభ్యంతర సంబంధము లేకపోవడం వలన కాష్టము జలమందు పడినను కూడా జలానికి ఏమాత్రము బాధ ఉండదు. అలాగనే దేహాధ్యాసము లేని ఆత్మ కూడా దుఃఖాల చేత ఏమాత్రము బాధపడదు. ఏ విధంగా నీటిలో పడిన కొయ్య చేత జలము బాధింపబడినట్లుగానే దేహము అనేటువంటి అధ్యాసము లేనటువంటి ఆత్మ నేను దేహాన్ని అనుకోవడం లేదు. దాని వలన దేహానికి వచ్చినటువంటి బాధల చేత ఆత్మ ఏమాత్రము బాధింపబడదు అని చెబుతూ, భావన యైవాత్మ దేహ దుఃఖ వశే స్థితః తత్యాగేన తతో ముక్తో భవతీతి విదుర్బుధాః. దేహభావన చేతనే ఆత్మ దేహ దుఃఖాన్ని పొందుచూ ఉన్నది అని, దానిని వదిలివేస్తే అది ముక్తి నొందుతుంది అని విజ్ఞానుల యొక్క భావము. ఏ విధంగా అంటే దేహభావన వలననే, అంటే ఈ దేహము నేను అనేటువంటిదే ఆత్మ దేహ దుఃఖాలకు వశమై ఉన్నది అనే చెబుతూ, ఎలాగంటే అటువంటి భావన గనక వదిలేశారనుకో అది ముక్తి పొందుతున్నది అని దాని గురించి ఆ మహనీయులు జ్ఞానవంతులు చెప్పేటువంటి విషయం. అంటే దేహభావన వలననే ఆత్మ దేహ దుఃఖాలకు వశమై ఉన్నది. దేహభావం లేకపోతే నేను దేహాన్ని కాను అనేటువంటి భావంతో ఉంటే ఏమాత్రము కూడా అది ఏ బాధలు పొందదు, సరిగదా ముక్తిని పొందుతుంది అనే మహనీయులు చెప్తూ ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు అంతఃసంగ విహీనత్వ దుఃఖమంత్య ఘనో యథా పత్రాంబు మలదారుణి శ్లిష్టాన్యపి పరస్పరం అంతఃసంగేన రహిత యాంతి నిర్దుఃఖతాం పరాం శ్లిష్టాన్యపి తథైవాత్మ దేహేంద్రియ మనాంశలం. అంటే తటాకమున పడినట్టు, ఇప్పుడు చెరువు నీటిలో ఏం పడతాయి? పత్రాలు పడతాయి, ఆకులు పడతాయి. ఆ తటాకమున పడినట్టు పత్రాలు, జలాలు, మలాలు, కాష్టాదులు పరస్పరము ఒకదానితో ఒకటి కూడి ఉన్నప్పటికీ కూడా అంతఃకరణమున సంబంధం లేకపోవడం వల్ల దుఃఖరహితమై ఉన్నట్లుగానే పరస్పరము కలిసి ఉన్నప్పటికీ కూడా, ఒకదానితో ఒకటి కలిసి ఉన్నప్పటికీ కూడా అంతఃకరణ సంబంధం యొక్క అభావము చేత దేహేంద్రియాత్మ మనంబులను దుఃఖరాహిత్యము పొందుతూ ఉంటుంది. ఎలాగంటే ప్రియుడవగు రామచంద్ర, తటాకమందు ఆకులు పడతాయి, నీరు పడుతుంది, చెత్త పడుతుంది, కొయ్యలు పడతాయి, మొదలైనవన్నీ కూడా పరస్పరం కలిసి ఉంటాయి, విడిపోతూ ఉంటాయి, ఇలా ఉంటాయి. అలాగే అంతరంగమున సంగము లేనందున ఈ మనోబుద్ధి చిత్తాహంకారాల ద్వారా ఎటువంటి దుఃఖాన్ని పొందనట్లుగానే, ఎందుకు? వాటితో సంగం లేదు కాబట్టి. ఆత్మ, దేహము, ఇంద్రియాలు, మనస్సు పరస్పరం బాగా కలిసి ఉన్నట్లుగా అంతరంగమున కలిసి ఉన్నప్పటికీ కూడా అంతరంగమున ఒకదానితో ఒకటి కలియదు. అలా సంగం లేకపోవడం వలన అవి అత్యంత దుఃఖరాహిత్యాన్నే పొందుతూ ఉన్నాయి
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.